సో హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము వేద ఐటీ సి లాంగ్వేజ్ శాంపుల్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మెమరీ యూజ్డ్ బై ఏ వేరియబుల్ ఆఫ్ టైప్ షార్ట్ ఇంట్ అని అయితే అడిగాడు. సో షార్ట్ ఇంట్ మెమరీ వచ్చేసి జనరల్ గా ఎన్ని బైట్స్ ఉంటుంది, 2 బైట్స్ అయితే ఉంటుందిగా మోస్ట్ ఆఫ్ ద కంపైలర్స్ లో. సో దీని స్టాండర్డ్ ఆన్సర్ వచ్చేసి 2 గైస్. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 2. సో నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ చూసుకుంటే డాష్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రెసిడెంట్ అబౌవ్ ఆల్ ఆపరేటర్స్ అని అయితే అడిగాడు. సో హైయెస్ట్ ప్రిఫరెన్స్ అబౌవ్ ఆల్ ఆపరేటర్ అంటే ఏముంటది, పెరంథసిస్ కదా. సో ఇక్కడ వేసాను చూడండి పెరంథసిస్. ఈ సింబల్ కి అయితే అన్ని ఆపరేటర్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి పెరంథసిస్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే చూసుకుందాం. వీడు ప్రోగ్రామ్ ఏమడుగుతున్నాడు అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఇఫ్ అన్ ఇన్పుట్ క్యారెక్టర్ ఇస్ ఏ డిజిట్, ఏ లోవర్ కేస్ క్యారెక్టర్, ఎన్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఆర్ ఏ స్పెషల్ క్యారెక్టర్. సో మనకి ఇన్పుట్ క్యారెక్టర్ అయితే ఇస్తాడంట. అండ్ ఆ ఇచ్చిన క్యారెక్టర్ ని డిజిటా లేదా లోవర్ కేస్ క్యారెక్టరా లేదా అప్పర్ కేసా అని మనమైతే అవుట్పుట్ లో అయితే చెప్పాలి. సో దీనికి ప్రోగ్రామ్ అయితే కొడితే చూడండి సింపుల్ గా. సో ఫస్ట్ వీడు క్వశ్చన్లు ఏమన్నాడు, ఇన్పుట్ క్యారెక్టర్ అని అయితే అన్నాడు. సో అంటే మనము ఇన్పుట్ ని క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇన్పుట్ క్యారెక్టర్ ని తీసుకోవాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ని అయితే ఇనిషియలైజ్ అయితే చేయాలిగా. సో క్యార్ అయితే ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడైతే ఇన్పుట్ అయితే తీసుకుందాం. స్కాన్ఎఫ్ పర్సంటైల్. సో స్కార్ కి పర్సంటైల్ సి కదా. సో పర్సంటైల్ సి నొక్కి సిహెచ్ ని అప్డేట్ చేస్తే సో ఇప్పుడైతే ఇన్పుట్ స్కాన్ఎఫ్ పర్సంటైల్ సి క్యారెక్టర్ అయితే ఇన్పుట్ లెక్క అయితే తీసుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇప్పుడు దీన్ని అయితే కనిపెట్టాలి మనం అవుట్పుట్ లో, అది డిజిటా లేదా లోవర్ కేస్ క్యారెక్టరా లేదా అప్పర్ కేస్ క్యారెక్టర్ అని. సో దీనికి కోడ్ ఎలా కొట్టాలంటే, ఒకవేళ అది డిజిట్ అనుకోండి, ఫర్ సపోజ్ ఫస్ట్ డిజిట్ అయితే అనుకుందాం. ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ డిజిట్ అయితే ఏమొస్తుంది, ఎలా అప్డేట్ చేయాలి, ఇఫ్ నుంచి అప్డేట్ చేయొచ్చు కదా, ఇఫ్ లూప్ నుంచి. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇఫ్ ఒకవేళ ఇచ్చిన క్యారెక్టర్ 0 అనుకోండి, అదే 0 నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఒకవేళ మనం ఇన్పుట్స్ ఇస్తే అదే నెంబర్లో ఇస్తే 9 దాకా అయితే ఉంటాయి కదా. సో ఇఫ్ ఇచ్చిన ఇన్పుట్ 0 లేదా ఈక్వల్ కూడా పెట్టుకోవచ్చు. సిహెచ్ ఈక్వల్ టు 0 అండ్ ఈక్వల్ టు సిహెచ్ లెస్ దెన్ 9 అయితే ఉండాలి మనం ఇచ్చిన ఇన్పుట్. అర్థమైంది కదా. సో దీన్ని అయితే ప్లేబ్యాక్ స్పీడ్ 2x లో అయితే పెట్టుకొని చూడండి. మనము డిజిట్ కి అయితే ఈ వాల్యూ అయితే ఇచ్చుకున్నాం కదా, క్యార్ది 0 నుంచి 9 లోపు వాల్యూ ఏది ఉన్నా కూడా మనం దీన్ని ఏమైనా ప్రింట్ చేయాలి, ప్రింట్ డిజిట్ అని అయితే ప్రింట్ అయితే చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు డిజిట్ అయిపోయింది. డిజిట్ తర్వాత ఏమన్నాడు, లోవర్ కేస్ క్యారెక్టర్ అన్నాడు. సో లోవర్ కేస్ క్యారెక్టర్ అన్న కూడా సేమే చూపిస్తాగండి. ఇఫ్ లూప్ అయిపోయింది. ఇప్పుడు లోవర్ కేస్ కావాలంటే మనకి ఎల్స్ ఇఫ్ స్టార్ట్ చేయాలి, అంతే కదా. సో ఇఫ్ అయిపోయింది. ఎల్స్ ఇఫ్ లో అయితే లోవర్ కేస్ క్యారెక్టర్ అయితే అప్డేట్ అయితే చేయొచ్చు. సో ఎల్స్ ఇఫ్ సిహెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఏ. సో స్మాల్ ఏ నుంచి సిహెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ జెడ్ దాకా. ఇక్కడ అర్థమైంది కదా. ఒకవేళ సిహెచ్ అనేది ఏ నుంచి జెడ్ లోపు, స్మాల్ ఏ నుంచి స్మాల్ ఏ జెడ్ లోపు ఎంత ఉన్నా కూడా ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయమని చెప్తామో అదైతే ప్రింట్ అయితే అవుతుంది. సో ఇక్కడ స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ లోపు ఏ వాల్యూ ఇచ్చినా ఏమని ప్రింట్ చేయాలి, లోవర్ కేస్ అని అయితే ప్రింట్ అయితే చేయాలిగా. సో లోవర్ కేస్ అని అయితే పెట్టుకుందాం. ఓకేనా. ఎల్సిఫ్ కూడా అయిపోయింది. ఇది కాకపోతే ఇంకేముంది మనకి పార్ట్, ఇంకొకటి వచ్చేసి ఈ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ దాకా అయితే ఉంటుంది. అప్పర్ కేస్ అన్నాడు కదా, అప్పర్ కేస్ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ దాకా అయితే ఉంటుంది. సో అది కూడా కొట్టేద్దాం కోడ్ చూడండి. సో ఇప్పుడు ఎల్సిఫ్ ఒకవేళ ఇచ్చిన ఇన్పుట్ అనేది క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ లోపు ఉంటే మనము ఏమనైతే ప్రింట్ చేయాలి, అప్పర్ కేస్ అనేది ప్రింట్ చేయాలి కదా. సో అప్పర్ కేస్ అని అయితే కొడదాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఎల్సిఫ్ కూడా అయిపోయింది. ఏమేమైనాయి ఇప్పుడు వాడు ఇచ్చిన దాంట్లో డిజిట్ అయిపోయింది, లోవర్ కేస్ అయిపోయింది, అప్పర్ కేస్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్ అన్నాడు. ఒకవేళ ఏమి కాకపోతే స్పెషల్ క్యారెక్టర్ కదా. సో ఇవి ఏమి కాకపోతే ఇంకేముంది మిగిలింది, స్పెషల్ క్యారెక్టరే మిగిలింది. సో దాన్ని సింపుల్ గా మనము ఎల్స్ బ్లాక్ లో అయితే పడేయచ్చు. ఎల్స్ బ్లాక్ లో ఇవేమి కాకపోతే మనం సింపుల్ గా ప్రింట్ ఎఫ్ స్పెషల్ క్యారెక్టర్ అని అయితే ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో స్పెషల్ క్యారెక్టర్ అని ప్రింట్ చేసుకున్న తర్వాత మనకి కోడ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. ఇక్కడైతే ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ మనకి ఎక్కడ చూపిస్తుంది, 4th లైన్ లో అయితే చూపిస్తుంది. సో 4th లైన్ లో చూసుకుంటే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి అడ్రస్ అయితే వేయలేదు సిహెచ్ కి. సో యాంప్రజెంట్ సిహెచ్ అని పెడితే అడ్రస్ అయితే ఇచ్చినట్టే. సో ఇప్పుడైతే రన్ అయితే చేసి చూద్దాం.
సో ఓకేనా, ఎర్రర్స్ అయితే ఏమీ లేవు. ఇదైతే అడుగుతుంది. సో ఫస్ట్ మనం ఒక డిజిట్ అయితే కొడదాం. 769 అయితే కొట్టాను. సో చూసారా, డిజిట్ కొడితే డిజిట్ అని అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ అగైన్ క్యాపిటల్ క్యాపిటల్ లెటర్ అయితే కొడతాను. సో క్యాపిటల్ లెటర్ కొడితే అప్పర్ కేస్ అని అయితే వచ్చింది. అండ్ ఏదో ఒక సింబల్ కొడితే స్పెషల్ క్యారెక్టర్ అని అయితే వచ్చింది. అండ్ స్మాల్ క్యారెక్టర్ కొడితే లోవర్ కేస్ అని అయితే వచ్చింది. సో మనకి కోడ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. సో వీడు అడిగింది అయితే వచ్చేసింది గైస్, మనకి డిజిట్, లోవర్ కేసు, అప్పర్ కేసు, స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ అయితే వచ్చేసాయి. సో ఇంకా సూడో కోడ్స్ అయితే మిగిలినాయిగా. ఈ 5 సూడో కోడ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ.